ఇప్పుడు మీకు వినిపించబోయేటువంటి పాట శ్రీ మంజునాథ చిత్రంలోనిది. సాహిత్యం సామవేదం షణ్ముఖ శర్మ గారు, సంగీతం హంసలేఖ గారు, గాయకులు బాలు గారు. మరి ఇప్పుడు పాట వినేద్దామా? అదేంటి ఇంతే చెప్పింది పాట గురించి అనుకుంటున్నారా? పాట వెనకాల నేపథ్యం గురించి పాట విన్న తర్వాత మీరే విందురు గాని. దీని వెనకాల ఒక చక్కటి నేపథ్యం ఉంది. అదేమిటో తర్వాత మనం బాలు గారిని అడుగుదాం. ముందుగా ఈ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం, ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం. ప్రణవమూలనాదం ప్రథమలోకపాదం, ప్రణతులే చేయలేని కరమేలా, ఈ కరమేలా, ఈ పాదం పుణ్యపాదం, ధరనేలే ధర్మపాదం. మార్కండేయ రక్షపాదం మహాపాదం, మార్కండేయ రక్షపాదం మహాపాదం, భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం, భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం. ఆత్మలింగ స్వయం పూర్ణ, ఆత్మలింగ స్వయం పూర్ణుడే సాక్షాత్కరించిన చేయూత నీడిన, అయ్యో అందని అనాథనైతి మంజునాథ. ఈ పాదం పుణ్యపాదం, ధరనేలే ధర్మపాదం. ప్రణయమూల పాదం ప్రళయ నాట్యపాదం, ప్రణతులే చేయలేని శిరమేలా, ఈ బ్రతుకేలా, ఈ పాదం పుణ్యపాదం, ధరనేలే ధర్మపాదం. భక్త సిరియాళు నేలిన ప్రేమ పాదం, భక్త సిరియాళు నేలిన ప్రేమ పాదం, బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదం అనాదిపాదం, బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదం అనాదిపాదం. అన్నదాత విశ్వనాథ, అన్నదాత విశ్వనాథుడే లీలా వినోదిగా నన్నేలగా దిగిరాగా, అయ్యో చీపం వంటినే పాపి
వినైతినే ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం ధన్యపాదం, సకల ప్రాణపాదం, సర్వమోక్షపాదం, తెలుసుకోలేని నాయి తెలివేళ ఈ తనువేళ ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్య పాదం. ఈ పాదం నిజంగానే పుణ్యపాదం. బాలుగారు, ఈ పాటకి సంబంధించి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈ పాటని పాడారో వేగుల సమాచారం కాదు, విశ్వసనీయ సమాచారమే అందినది మాకు, మీరు కొంచెం చెప్పగలరు? సరైన వేగులు వాళ్ళే ఉన్నారు మీ దగ్గర. ఇది కన్నడలో మొదట రికార్డ్ చేసేసాము, తర్వాత తెలుగులో కొన్నాళ్ళ తర్వాత చేయవలసి వచ్చింది. కన్నడ ఏమో బెంగళూరులో జరిగింది. ఈ తెలుగు పాట చేయడానికి ముందర నాకు యాక్సిడెంట్ అయ్యి నాకు కాలు విరిగింది అనమాట. నిజంగానే పుణ్యపాదం పాపపాదం తెలియదు, కానీ కాలు కట్టు కూర్చున్నాను. షూటింగ్కి ఏమో సాంగ్ వెంటనే పంపించాలి. మెడ్రాస్లోనే మా ఇంట్లో చిన్న ఎక్విప్మెంట్తో పెట్టుకుని కుర్చీలో కాలు పెట్టుకుని ఈ పాట పాడానమాట. ఇంకొక నా అదృష్టం ఏంటంటే ఈ పాట పాడుతున్నప్పుడు ఆ రోజున నా కాలు విరిగిందని తెలిసి జానక్ గారు పరామర్శించడానికి ఇంటికి వచ్చారు. పొద్దున వచ్చిన వారు సాయంత్రం దాకా ఇంట్లోనే ఉన్నారు. భోజనం చేశాక ఈ పాట రికార్డింగ్ చేస్తుంటే సుబ్రహ్మణ్యం అంటారు ఇప్పుడు ఆవిడ, సుబ్రహ్మణ్యం నువ్వు పాడుతుంటే నేను అక్కడ వచ్చి కూర్చోనా అన్నారు. దానికి ఏంటమ్మా ఇన్ని వేలంత పాటలు మీతో కలిసి పాడని రండి. పాట అంతా అయ్యాక నేను లేవలేను కదా, నన్ను గట్టిగా ఇలా పొదువుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారన్నమాట. నీకంటే గొప్ప సింగర్ చాలామంది ఉన్నారు బాలు, లేరని నేను అన్న, కానీ నీలా గుండెతో పాడేవాళ్ళు ఎవరు లేరయ్యా అంది ఆవిడ. నాకు అంతకంటే ఏం కావాలి, భారతరత్న కంటే చాలా ఎక్కువ అవార్డు ఇచ్చినట్టు అయిపోయింది. మీ హర్షధ్వానాల కోసం చెప్పడం కాదు, ఆవిడ పెద్ద మనసు, తల్లిలాగా నన్ను ఆశీర్వదించడం అనేటటువంటిది అది జీవితంలో నేను మర్చిపోలేనటువంటిది. ముఖ్యంగా ఈ పాట రాసింది సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆయనకు వచ్చిన ఇబ్బంది ఉంది, ఎందుకంటే ఇది 2 నెగటివ్లో షూట్ చేసింది కాదండి. కన్నడ షూట్ చేస్తున్నప్పుడే దీన్ని కొన్ని పోర్షన్స్ మాత్రం క్లోజ్గా ఉన్నవి షూట్ చేసుకున్నారు, కొన్ని పోర్షన్స్ లాంగ్ షాట్స్ అలాగే ఉంచుకున్నారు. కన్నడంలో మనకు పూర్ణానుస్వారం ఉండదు. ఈ పాద పుణ్యపాద అని ఉంటుంది, అది క్లోజ్లోనే వస్తుంది. అర్జున్ మీద పాదం రాయాలి, వేరే మనం పాద అనలేదు కదా. సో సాక్రిఫైస్ చేశారు లిప్పును కూడా, ఎందుకంటే శబ్దం చాలా ముఖ్యం అని చెప్పి. మిగతా అన్నీ కూడా చాలా అద్భుతంగా రాశారు సామవేదం గారు. దీనికి సంగీత నిర్దేశన హంసలేఖ గారు. కన్నడంలో పాట కూడా ఆయనే రాశారు. చాలా మామూలుగా ఉన్న పాటలా ఉండదన్నమాట. గొప్ప అద్భుతమైన సందర్భం సినిమాలో. భగవంతుడి ఇంటికి వచ్చి భార్యను పరామర్శించి వెళ్ళిపోయాడు, నేను వచ్చే లోపల ఆయన లేదే అని ఆయన అడుగులు పడిన ఆ చోటంతా చూస్తే ఆ పాదాన్ని గురించి ఆ భక్తుడు పాడుకునేటటువంటి పాట. గొంతుతోనే పాడాను, ఆవిడ గుండెతో పాడాను అని అన్నారు. నాకు ఈ పాట ఎప్పుడు పాడినా కూడా కళ్ళలో నీళ్ళు చిప్పులుతాయి అన్నమాట. అంత అద్భుతమైన ప్రాణస్వరాలన్నీ కూడా హంసలేఖ గారి దగ్గర పెట్టారు. అదే అంటాను, మా పిల్లలకి ఎవ్వరికీ ఏం టాలెంట్ తక్కువ లేదండి, అద్భుతమైన టాలెంట్లు ఉన్నాయి వాళ్ళకి. కాకపోతే మాలాంటి వాళ్ళకి దొరికినటువంటి పాటలు వాళ్ళకి దొరకట్లేదు కదా. దొరికితే బాలసుబ్రహ్మణ్యం ఏంటి, వాళ్ళ తలదనేటటువంటి గాయకులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. బట్ వైర్ ఆర్ ది సాంగ్స్ ఫర్ దెమ్? ఇలాంటి పాటలు ఇచ్చి పుణ్యం కట్టుకుని నా జోలలో స్వరభిక్ష అక్షరభిక్ష పెట్టిన మహానుభావులందరికీ స్వరాభిషేకం వేదిక మీద నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.